హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన, ఎపిసోడ్ 10. జనార్దన్ కోపంగా పళ్ళు నూరుతుంటే అతడి భార్య సులోచన అక్కడికొస్తూ, చూసారా అత్తయ్య, వాడికి ఆ నాథవెదకి ఎంత ధైర్యం ఉందో. మనల్ని ఎలా ఎదిరించి మాట్లాడుతున్నాడంటే ఇదంతా క్రిష్ వాడికి ఇచ్చిన చనువే. మీరు అలా సైలెంట్గా ఉండిపోతే ఎలా అత్తయ్య? క్రిష్ని మీరు మాత్రమే కట్టడి చేయగలరని మేమంతా మిమ్మల్ని నమ్ముకుంటే మీరిలా ఏమీ చెప్పకుండా సైలెంట్ అయిపోతే ఎలా అన్నది. క్రిష్ అన్న ఒక్కో మాటని తలుచుకుంటూ జయంతిదేవి షాక్లో అలాగే ఉండిపోయింది. అప్పటిదాకా అతని మాటల్లోని ఆంతర్యం అర్థమైన జయంతిదేవి కోపంగా కొడుకు వైపు చూస్తూ, ఈ మాటలన్నీ ఎవరికోసమైతే క్రిష్ మనల్ని అంటున్నాడో అది ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు పెద్దబాబు అంటూ జనార్దన్కి ఆర్డర్ వేసింది ఆవిడ. అమ్మా, క్రిష్ చెప్పింది మర్చిపోయావా? ఆ మోహన జోలికి వెళ్తే మనల్ని వదలనని వార్నింగ్ ఇచ్చాడు అని భయంగా అన్నాడు జనార్దన్. ఏంటి పెద్దబాబు, నీ కొడుక్కి భయపడుతున్నావా అని సీరియస్గా అడిగింది జయంతిదేవి. నీకు క్రిష్ సంగతి పూర్తిగా తెలీదమ్మా. వాడు నార్మల్గా ఉన్నంతవరకే మనం ఏం చేసినా పట్టించుకోడు, కానీ వాడికి ఒక్కసారి ఎదురు తిరిగి తను వద్దన్నది మనం చేశామంటే ఇంక వాడిలో ఉన్న రాక్షసుని పూర్తిగా చూపిస్తాడు. మనం తనకేమవుతామో అన్న విషయం కూడా మర్చిపోతాడు. అటువంటి పరిస్థితి తీసుకురాకమ్మా. మనం ఏది చేసినా క్రిష్కి తెలియకుండా మన చేతికి మంట అంటకుండా చెయ్యాలి తప్ప పబ్లిక్గా వాడికి తెలిసేలా చేయడం చాలా ప్రమాదం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవమ్మా అని తల్లిని బ్రతిమలాడాడు జనార్దన్. సులోచన కూడా అదే మాట చెప్పడంతో జయంతిదేవి ఆలోచిస్తూ, ఆ పిల్లకింతకు ముందేదో సంబంధం ఖాయమైందని తెలిసింది కదా, అటువైపు నుంచి నరుక్కురండి. ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిష్ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. క్రిష్ని వద్దని ఆ పిల్ల చేతే చెప్పించు. అప్పుడు కర్రా విరగదు, పాము చావదు. అలా చేస్తే క్రిష్కి మన మీద అనుమానం రాదు. మనకు నచ్చని ఆ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది జయంతిదేవి. నేనలా చెయ్యబోయే కదా ఇలా ఇరుక్కున్నాను అని మనసులో అనుకున్నాడు జనార్దన్. పైగా తన గురించి క్రిష్కి ఎక్కడ తెలిసిపోతుందో అని మనసులో గుబులు మొదలైంది జనార్దన్కి. తన గురించి కొడుకుకు తెలియకముందే మోహనని క్రిష్కి దూరం చెయ్యాలి. అందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న అతనికి తట్టిన ఐడియాని కార్యాచరణలో పెట్టడానికి అక్కడి నుంచి వెళ్ళాడు జనార్దన్. క్రిష్ జయంతిదేవిని అరిచి వార్నింగ్ ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళి కోపంగా చేతికి దొరికిన వస్తువులను విసిరేసి నేలకు కొడుతూ, నా మోహన గురించి ఎంత నిజంగా మాట్లాడతారా? తన కాలి గోటికి సరిపోదు మీ ఆస్తంతా కూడా. నా మోహన గురించి మీ అందరికీ ఏం తెలుసు? మీకు ఈ వంశం పరువు, ప్రతిష్ట, గాడిద గుడ్డు అవే ముఖ్యమంటే నా మోహన కోసం వీటన్నిటిని వదిలేసి నేను మామూలు మనిషిగా తన దగ్గరకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మోహన్కి కూడా నేనంటే ఇష్టం కలిగితే చాలు, ఇక నాకెవరితోనూ పనిలేదు. ఇన్నాళ్ళు దాని మీద నాకున్నది కోరిక మాత్రమే అనుకున్నాను, కానీ నాకు తన మీద ఉన్నది కోరిక కాదు. నాకు మోహన అంటే ప్రేమ. నేను మోహనని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హర్ అని ఆనందంగా అనుకున్నాడు క్రిష్. తన తండ్రి ఫోటోని చూస్తూ బాధపడుతున్న మోహన పక్కన చైర్లో కూర్చున్న పూజారి గారు ఆమె తల మీద చెయ్యేసి నిమురుతూ, తల్లి, నువ్విక మీదట నీ మనసుని గట్టిగా చేసుకుని ముందుకు సాగాలి. మీ నాన్నగారి తర్వాత ఈ ఇంటి పెద్ద దిక్కువి నువ్వు మాత్రమే. నీ చెల్లెల్ని, తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కాబట్టి నువ్వే మొదటి ధైర్యంగా ఉండాలి. నువ్వు ఇలా దిగులు పడిపోతే నేను చూసి వాళ్ళు మరింత భయపడతారు తల్లి. ఎవరు ఉన్నా పోయిన కాలంతో పాటు మనం కూడా ముందుకు సాగాలి తల్లి. పోయిన వాళ్ళతో పాటే మనము పోలేం కదా. జీవించున్నంతకాలం బ్రతుకు పోరాటం తప్పదు. ఇన్నాళ్ళు మీ నాన్నగారు మీకు అండగా ఉన్నారు కాబట్టి ఎవ్వరూ మీ జోలికి రాలేదు. కానీ ఇక మీదట మగదిక్కులేని ఇల్లు, పైగా వయసులో ఉన్న 2 ఆడపిల్లలు మీకున్నారు కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. వయసు మళ్ళిన ఈ ముసలివాడి మీద ఎన్నాళ్ళని అండగా ఉంటాడు? అందుకే ఇప్పటి నుంచే మీరు ఒంటరిగా బ్రతకడానికి పోరాటం నేర్చుకోండి. ఎవరికీ తలంచి బ్రతకాల్సిన అవసరం లేదు తల్లి. నా పొలానికి మీదట నువ్వు సాగు చేయించు. అందులో వచ్చే ఆదాయంతో నీ చెల్లెల్ని, తమ్ముడిని చదివించి సంసారం నెట్టుకురా. నీ సంగతి నాకు తెలుసు. నేను నీ ఊరికే ఇవ్వడం లేదు. ఇందులో ప్రతి సంవత్సరం నువ్వు ఎంతో కొంత మన ఊరి గుడికి దానంగా ఇవ్వు చాలు అంటూ పొలం డాక్యుమెంట్స్ మోహన చేతిలో పెట్టాడు పూజారి గారు. మోహన ఆయన వైపు కృతజ్ఞతగా చూస్తూ, ఈ లోకంలో మా నాన్న పోయిన తర్వాత మాకంటూ ఎవరూ లేరనుకున్నాను, కానీ మీరు మాకున్నారు. అయిన వాళ్ళకంటే కష్ట సమయంలో మనకు అండగా ఉన్న వాళ్ళంటారు. మీరు మాకు అయిన వాళ్ళకంటే ఎక్కువ తాతగారు. మన మధ్యకి ఏ బంధుత్వం లేకపోయినా ఏదో ఒక బంధంతో మాకు అండగా నిలిచారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు ఒక దారి చూపించారు. నేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది తాతగారు అంటూ కన్నీళ్లతో ఆయనకు దండం పెట్టింది మోహన. అంత పెద్ద పెద్ద మాటలెందుకు తల్లి? నేనేమైనా నీకు అంత పెద్ద సహాయం చేశానా? ఏదో నాకున్నది మీకు బ్రతకడానికి దారి చూపించాలని ఇచ్చానంతే. ఇక మీదట మీరు మరింత జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరమైతే నాకు కబురు పెట్టండి. ఇక నేను వెళ్తున్నాను తల్లి అన్నారు ఆయన. మాతోనే ఉండిపోవచ్చు కదా తాతగారు? ఆయన్ని అడగాలనుంది,
కానీ ఆయనకు కూడా బంధాలున్నాయి కాబట్టి అలా అడగడం భావ్యం కాదని ఆ ఆలోచన వదిలేసి, అప్పుడప్పుడు వస్తూ ఉండండి తాతగారు అంది మోహన. అలాగే తల్లి అని మోహన తల మీద చెయ్యి పెట్టి నిమురుతూ, సుఖీభవ. నీకా మాధవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు తల్లి, భయపడకు. మనం నమ్ముకున్న దేవుడు మనకు ఏదో ఒక రూపంలో అండగా నిలబడతాడు. నువ్వు జాగ్రత్త అని భారమైన మనసుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడాయన. చంద్రిక 10 రోజుల తర్వాత కాలేజ్కి వెళ్ళడానికి రేవు దాటింది. అప్పటికే ఆమెని చూడక 10 రోజులైందని వంశీ తనని చూడగానే ఆనందంగా తన వైపుకు రాబోయాడు. కానీ చంద్రిక అతని వైపు చూడలేదు. తలదించుకుని తన మానాన తను వెళ్ళిపోయింది. ఏంటి తను నా వైపు చూడలేదు? ఇన్ని రోజులు నేను కనపడలేదని కోపం వచ్చిందా? నేనిక్కడ లేనని తనకు చెప్పి కోపం పోగొట్టాలనుకున్నాడు వంశీ. ఈవినింగ్ ఇటువైపు వస్తుంది, అప్పుడు కలుద్దామనుకుని వెళ్ళిపోయాడు వంశీ. వంశీ తనకి కాస్త దూరంలో ఉన్నాడని అర్థమైనా కానీ చంద్రిక అతడి వైపు చూడాలనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు తన మనసులో ప్రేమ పెళ్లి మీద ఆశ లేదు. తన తండ్రి చనిపోవడంతో దిక్కులేని ఆ ఇంటికి తన అక్కతో పాటు తను కూడా ఏదో రకంగా చేదోడుగా నిలబడి తన తమ్ముణ్ణి చూసుకోవాలన్న ఆలోచన తప్ప ఇప్పుడు తనలో ఎటువంటి ఆశలు లేవు. చంద్రిక మనసు వంశీ వైపు లాగుతున్నా కానీ కష్టంగా దాన్ని అదుపు చేసి నేరుగా కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంటి పనులన్నీ చేసిన తర్వాత తమ్ముడికి చెల్లికి క్యారేజ్లు ఇచ్చి తను పూజారి గారు తనకు అప్పచెప్పిన పొలం దగ్గరకు వెళ్ళింది మోహన. ఆ పొలమంతా పరిశీలనగా చూస్తూ ఇక్కడేం పంట వేస్తే తమకు ఆదాయం వస్తుందని ఆలోచిస్తూ పక్క పొలం వాళ్ళను చూసింది. వాళ్ళు తమ చేనులో చిన్న చిన్న పాదులుగా మలచి పూలు కూరగాయ పండించి వాటిని అటువైపు ఉన్న టౌన్కి తీసుకెళ్లి అమ్మి ఆదాయం చేసుకుంటున్నారని అర్థమవగానే తాను కూడా వాటిని సాగు చేయాలనుకుంది మోహన. పక్క పొలం అతన్ని అడిగి తన చేదును చేయమని ట్రాక్టర్ని మాట్లాడించమని అడిగింది. మోహన మీదుండే మంచి అభిప్రాయంతో అతను కాదనకుండా ట్రాక్టర్ డ్రైవర్కి ఫోన్ చేసి రమ్మని దగ్గరుండి చేదును చేయించాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుని ట్రాక్టర్ అతనికి చెల్లించి ఆ చేనులో చేయాల్సిన విత్తనాలు ఎక్కడ దొరుకుతాయని వివరాలు అడిగి తెలుసుకుంది ఆ పొలం అతని దగ్గర. మరుసటి రోజు చంద్రికతో పాటు టౌన్కి వెళ్ళి పొలానికి కావలసిన ఎరువులను విత్తనాలను తీసుకుని వచ్చింది మోహన. ఆ మరుసటి రోజు ఎంతొద్దన్నా చంద్రిక కూడా మోహనకి తోడుగా పొలానికి వెళ్ళి విత్తనాలు నాటడంతో సాయం చేసింది చంద్రిక అక్కకి. అది అయిపోవడంతో అక్కడే ఉన్న పంపు సెట్టు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని రోడ్డు మీదకి వచ్చేసరికి అక్కడ కార్కి ఆనుకుని చేతులు కట్టుకుని సీరియస్గా మోహననే చూస్తూ నిలబడ్డాడు క్రిష్. అతన్ని అక్కడ ఊహించని మోహన మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత అతడితో నాకింటి అనుకుని అతని పక్క నుంచి వెళ్ళిపోయింది. తనని దాటి వెళ్తున్న మోహనని చూసి చిటిక వేశాడు క్రిష్. దాంతో తన నడకను ఆపి సీరియస్గా అతని వైపు చూసింది మోహన. నేనేం పనిలేక ఇక్కడ రోడ్డు మీద నిలబడున్నాననుకుంటున్నావా? చూసి కూడా పట్టించుకుని పోతున్నావు అని ఆమె దగ్గరకు వెళ్ళిన క్రిష్, అరే కాబోయే మొగుడు ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాడు, వాడికి ఏం కావాలో అడుగుదాం, అతను అడిగింది ఇద్దామనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని అంటున్న క్రిష్ని ఓ చూపు చూస్తుంది మోహన. తన చూపుల వేడి నుండి తప్పించుకోవడానికి క్రిష్ చంద్రిక వైపు చూసి నువ్వు కాలేజ్కి వెళ్ళి చదువుకోకుండా ఈ పనులేంటి అని సీరియస్గా అడిగాడు. చంద్రిక నసుగుతూ అక్క ఒకటే పొలంలో కష్టపడుతుందని చూడలేక తనకు హెల్ప్ చేయాలని వచ్చాను అంది. మోహన కోపంగా, ఏ చిన్ని నువ్వెందుకు అతనికి సంజాయిషి ఇస్తున్నావు? మన పని మన ఇష్టం, మనం ఏం చేస్తే అతడికి ఎందుకట? అదంతా అడగడానికి ఆయనెవరు అని కోపంగా అడిగింది మోహన. ఆ మాటలకి క్రిష్కి కూడా కోపం వచ్చింది. ఏయ్ నేనెవరో నీకు తెలీదా? మెంటల్లాగా ఇంకోసారి ఇలాగే వాగేవంటేని అని బెదిరిస్తూ చంద్రిక వైపు చూపించి, తను నీలా కాదు, తనకు నేనేమవుతానో బాగా తెలుసు, అందుకే నాకు ఆన్సర్ ఇచ్చింది. ఇలా పొగరబోతు కాదు తను, సో స్వీట్ అంటూ నవ్వుతూ ఆప్యాయంగా చంద్రిక తలని విరాడు క్రిష్. మీ పొగడ్తలు నాకేమీ అవసరం లేదు, నువ్వు రా చిన్ని వెళ్దాం అంటూ చంద్రిక చేతిని పట్టుకుంది మోహన. ఆ పొగరు కొంచెం తగ్గించుకుంటే మంచిది, ఇప్పటి వరకు కష్టపడింది చాలు, ఇక్కడి నుంచి నడిచి వెళ్ళి మళ్ళీ కష్టపడక్కర్లేదు, వెళ్ళి కారులో కూర్చో, ఇంటి దగ్గర నేను దింపుతాను అన్నాడు క్రిష్. నీ కన్సర్న్కి చాలా థ్యాంక్స్, మాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు, మేము నడవగలం, ఏసీ కార్లో తిరగడానికి మాకేమీ నీలాగా కోట్లేమీ లేవు, ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది అంటూ రుసరుసగా ముందుకు అడుగులు వేస్తున్న మోహనను ఆపి, నేను నీ మొగుడైనప్పుడు నాది నీది కదా, ఎందుకే ఇలా నన్ను మాట మాటికి పరాయివాణి చేసి బాధ పెడతావు అని సూటిగా అడిగాడు క్రిష్. నీకు నువ్వు నాకు మొగుడనుకుంటే సరిపోతుందా? నేను అనుకోవాలి. నీకు నాకు ఏ సంబంధం లేదు, నిన్ను మాతో ఎవరైనా చూసి మా గురించి తప్పుగా మాట్లాడకముందే ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంతే సీరియస్గా చెప్పింది మోహన.
చంద్రిక మాత్రం వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది. ఎవరి వైపు మాట్లాడాలో తనకు అర్థం కాలేదు. ఇడియట్, నేను సహనంగా ఉన్నాను కదా అని ఎక్కువ చేకు. నాకు కానీ తిక్కరేగిందా? అందరి ముందు ముద్దు పెట్టి మరీ ఎత్తి కారులో కూర్చోబెట్టుకుని నా బంగ్లాకి తీసుకెళ్ళిపోతాను. నువ్వు వరిచి గీ పెట్టినా వదిలిపెట్టను. పోనీలే, పాపమని చూస్తుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. నోరు మూసుకున్నాతో రా అంటూ మోహన చేతిని పట్టి లాక్కు వెళ్ళి కారులో కూర్చోబెట్టి డోర్ లాక్ చేశాడు క్రిష్. ఏంటి నీ దౌర్జన్యం? నువ్వు నన్ను వదులు ముందు అని మోహన గింజుకుంటున్నా తన మాట పట్టించుకోలేదు క్రిష్. చంద్రిక అయోమయంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే, చంద్రిక నువ్వు కూడా రా అంటూ తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు క్రిష్. అతని వైపు కోపంగా చూస్తూ, నీ దౌర్జన్యం ఎవరూ అడ్డుకోలేరని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అసలు నువ్వంటూ నా లైఫ్లోకి రాకపోయి ఉంటే మాకు ఈ బాధ ఉండేది కాదు. మా నాన్న మా మధ్యనే ఉండేవాడు. నీ వల్లే మా నాన్న మాకు దూరం అయ్యాడు. ఇప్పుడొచ్చి నువ్వేదో పెద్ద చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నేను నిన్ను నమ్మాలా? రేపెప్పుడైనా నీకు నేను బోర్ కొట్టేశానని మమ్మల్ని వదిలేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే నా గతేం కావాలి? మీలాంటి డబ్బున్న వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికి తెలుసు. అనవసరంగా మా జీవితాల్ని రోడ్డు పాల్చేయకు అంది కోపంగా మోహన. తన మాటలకు క్రిష్కి బాధ, కోపం రెండూ వస్తున్నా కానీ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. తనెన్ని మాటలన్నా సైలెంట్గా ఉన్న క్రిష్ని చూసి ఇంకా కోపం పెంచుకుంది మోహన అతనిపై. మోహన ఇంటి ముందు క్రిష్ కారు ఆపగానే అతని వైపు కోపంగా చూస్తూ కార్ దిగి విసివిసా లోపలికి వెళ్ళిపోయింది. చంద్రిక మాత్రం కార్ దిగి, రండి బావా లోపలికి, అక్క బాధలో ఉంది, అందుకే ఏదేదో అనేసింది. తన మాటలకి బాధపడకండి. నాన్నగారు అలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడంతో అక్క చాలా మొండిగా మారుతుంది. మీరవి ఏమీ పట్టించుకోకుండా రండి అంటూ రమ్మని పిలిచింది చంద్రిక. క్రిష్ చంద్రిక వైపు చూసి నవ్వి, మీ అక్క మాటలకు నాకు తనపై కోపమేమీ రాలేదు. ఒక రకంగా నా వల్లే మీ నాన్నగారు దూరం అయ్యారన్నమాట నిజమే, కానీ నేనేది కావాలని చేయలేదు. అసలు మీ అక్కని నేను ఆ రోజు ఇక్కడికి వచ్చి కలవలేదు. మొదటిసారి మొన్ననే తెలిసింది మీ ఇల్లు ఎక్కడున్నదనేది. ఇదంతా ఎందుకు, ఎలా జరిగిందో ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ ఇలా చేసిన వాడికి మాత్రం ఊరికే వదలను అని సీరియస్గా చెప్తున్న కృష్ణని చూసి నవ్వి, మొన్న మీరు మాట్లాడిన మాటలను బట్టి నాకు అర్థమైంది మీరేంటని. ఇప్పుడు మీరేమీ నాకు ఆ విషయం గురించి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు బావా, నేను నమ్ముతున్నాను మిమ్మల్ని అని అభిమానంగా చెప్పింది చంద్రిక. క్రిష్కి చంద్రిక మాటలతో సంతోషం కలిగింది. క్రిష్ నవ్వుతూ కార్ దిగి చంద్రికతో పాటు లోపలికి వస్తున్న క్రిష్ని చూసిన మోహన చిరాకు పడుతూ, నువ్వు లోపలికి ఎందుకు వస్తున్నావు? నేను నిన్ను వెళ్ళిపోమన్నాను కదా అంటూ కోపంగా క్రిష్ మీదకొచ్చింది మోహన. అక్క నువ్వు ఆగంటూ చంద్రిక మోహనని ఆపి, అక్క బావగారిని నేనే లోపలికి పిలిచాను. తనకి తాగడానికి మంచినీళ్ళు, తినడానికి ఏమైనా ఇవ్వకుండా ఏంటి నువ్వు చేసేది అని అసహనంగా అడిగింది చంద్రిక. ఆయన గారికి నేను ఇప్పుడు అల్లుడు మర్యాదలు చేయాలా? అయినా ఆయన గారికి మన ఇంట్లో ఉన్న నార్మల్ వాటర్ ఎక్కడ సరిపోతాయి, వాళ్ళు హై క్లాస్ కదా అంటూ సాగదీసింది మోహన. తన మాటలకు క్రిష్ చిన్న స్మైల్ ఇచ్చి, నీ చేతితో ఏదిచ్చినా నాకు అమృతమే, కానీ నార్మల్లా లేక బిస్లరీ వాటరా అని చూడనన్నాడు. అతన్ని తను ఏమన్నా అలా పాజిటివ్గా తీసుకుంటుంటే మోహనకు ఆశ్చర్యంగా ఉంది. అంతలోనే చంద్రిక అతన్ని బావ అనడం నోటీస్ చేస్తూ, నువ్వేంటే అతన్ని బావ అంటున్నావు, నోరు మూసుకుని లోపలికి పో అని కసిరింది. ఏయ్, నువ్వు నా కోసం ఎందుకు తనని హర్ట్ చేస్తావు అని క్రిష్ కోప్పడ్డాడు మోహన పైన. నా చెల్లి నా ఇష్టం, నీకేంటి అంత కష్టం? వదలాలని వచ్చావు, వదిలి వెళ్ళక ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని సూటిగా అడిగింది మోహన. అబ్బా, నీ అంత కఠినమైన ఫీలింగ్లెస్ ఫేలోని నేను ఇంతవరకు చూడలేదు. ఒక్క మంచి మర్యాద కూడా లేదు కదే. నా కర్మకాలి, నేను నిన్నే ప్రేమించాలా అని వాపోయాడు క్రిష్. అంత కష్టంగా ఎవడు ప్రేమించమన్నాడు నిన్ను, నేను అడిగానా అంది వెటకారంగా మోహన. ఫేట్, విధమ్మ, అది నా లైఫ్లో నేను రాసిపెట్టింది ఏం చేయను అంటూ డ్రామాటిక్గా చెప్పాడు క్రిష్. అతడి మాటలకు చంద్రిక గట్టిగా నవ్వింది. అక్క పాపం ఎందుకు బావగారిని అలా ఏడిపిస్తావు అంది. ఏయ్, నువ్వింకోసారి అతగాడిని బావా పాలకోవా అన్నావంటే వాత పెడతానంటూ మోహన వార్నింగ్ ఇచ్చింది చంద్రికకి. బావా మీరు నిజంగానే అన్లక్కి, పోయి మా సీల్ రాకాసిని ప్రేమించారు, అయిపోయారు పొండి అంటూ చంద్రిక నవ్వుతూ మోహన చూపుకి భయపడి తుర్రున తన రూంలోకి పారిపోయింది చంద్రిక. క్రిష్ నవ్వుతూ, నీ చెల్లికి తెలిసినంత కూడా నాకు తెలియదు. పై ఉన్న ఈ అందం చూశాను, కానీ లోపలున్న ఆ రాకాసి పిల్లని చూడలేదే. హే కృష్ణ, ఏంటయ్యా నన్ను దీనికి ఇలా బుక్ చేశావు అని పైకి చూస్తూ చెప్తున్న క్రిష్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి మోహన వద్దన్న నవ్వొచ్చేసింది ఆమెకి. గట్టిగా నవ్వుతున్న ఆమె నవ్వును అలాగే మైమరిచి చూస్తూ ఉండిపోయాడు క్రిష్. నవ్వి మోహన కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చంద్రిక కూడా రూమ్ నుండి బయటకొచ్చి ఇన్నాళ్ళకి అక్క నవ్వడం, అది కూడా అంత గట్టిగా నవ్వడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ
అక్క మొహంలో సంతోషం తీసుకురావడం మీకే సాధ్యం బావా అనుకుంటూ కృతజ్ఞతగా క్రిష్ వైపు చూసింది చంద్రిక. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.